భయంగా అతని వైపు చూస్తూ స్వప్నిక అసలు విషయం చెబుతుంది. వాట్? ఏంటి నువ్వు చెప్పేది అని షాక్ అవుతాడు విజయ్. ఏంటా నిజం, ఎందుక షాక్? ఇప్పుడు తెలుసుకుందాం. మీరు వింటున్నది చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక CEO ప్రేమ కథ, పార్ట్ 149. ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని ఆమె భుజాలను పట్టి ఊపుతాడు విజయ్. అవును, ప్రామిస్ విజయ్, నేను చెప్పేది నిజం. నీ ఫ్రెండ్ అఖిల్ బ్రతికే ఉన్నాడు అని ఏడుస్తూ అంటుంది స్వప్నిక. కానీ ఎలా ఎలా సాధ్యం? హౌ ఈస్ దిస్ పాసిబుల్? వాడు ఆ లోయలోకి దూకుతూ వీడియో తీసి పంపించాడు కదా అని అయోమయంగా అడుగుతాడు విజయ్. ఏమో విజయ్, నాకేం తెలియదు. ఆ రోజు నేను గెస్ట్ హౌస్ నుండి ఒక్కదాన్ని వస్తుంటే అనుకోకుండా నా కారుకి ఎవరో డ్యాష్ ఇవ్వడంతో సడన్ బ్రేక్ వేశాను. వెంటనే ఎవడో వచ్చి నా కారు ఎక్కి ఆ సీక్రెట్ హౌస్కి తీసుకెళ్లాడు. నా ఎదురుగా నా రూపంతో ఉన్న డాలీని చూసి ఆశ్చర్యపోయాను నేను. తర్వాత ఎవరో వీడియో కాల్ చేసి మాట్లాడారు. అతను కనపడలేదు, కానీ అఖిల్ మాత్రం కనిపించాడు. అతను ఆత్మహత్య చేసుకుంది నిజమే. లోయలోకి దూకడం వల్ల చాలా దెబ్బలు తాకాయి, కానీ వాళ్ళకి దొరికిపోయాడు. ఇప్పుడు కోమాలో ఉన్నాడు. అతను బ్రతకాలంటే నా ప్లేస్లో డాలీని పంపించమని, లేదంటే ఆక్సిజన్ తీసేస్తామని నన్ను భయపెట్టారు. ఎందుకు, ఎంతకాలం ఇలా అని అడిగితే డూ వాట్ ఐ సే అని ఫోన్ కట్ చేశారు అంటూ చెబుతుంది స్వప్నిక. అతనికి సంతానం ఫోన్ చేసినప్పుడు డేనియల్ స్థావరాలు ఇంకా 8 ఉన్నాయని, ఒకటి మాత్రం చాలా లగ్జరియస్గా ఉంటుందని, డేనియల్ పర్మిషన్ లేనిదే నర మానవుడు కూడా అక్కడికి వెళ్ళలేడని, అక్కడే ఎక్కువగా అతను ఉంటాడని చెప్పిన విషయాలు గుర్తుకొస్తాయి. కొంపదీసి అక్కడే అఖిల్ని దాచి ఉంచారా? అందుకే ఈ డేనియల్ అక్కడే ఎక్కువగా ఉంటున్నాడా అని రకరకాల డౌట్స్ విజయ్ మనసులో పిచ్చి పిచ్చిగా చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పుడు ఏం చేయాలి? ముందు గొయ్యి వెనక నుయ్యి, ఏటు దూకినా సమస్య తప్పదు. స్వప్నికని తన సొంతం చేసుకోవడానికి ఆ ఆదిత్యగాడు ఆ డేనియల్తో చేతులు కలిపి ఉంటాడు. అదే మరి వీడి పీత బుర్ర బ్రెయిన్కి ఇంత షార్ప్ థాట్స్ ఎందుకొస్తాయి? ఇప్పుడు ఆదిత్య డాలీతో ఉన్న వీడియోస్, ఫొటోస్ అన్నీ డిస్ట్రాయ్ చేయొచ్చు. అలా చేస్తే డానియల్ గాడు అఖిల్ని చంపేస్తాడు. పోనీ స్వప్నికను పంపించకుండా ఆదిత్య గాని ఏమైనా చేద్దామా అంటే ఆ వీడియోలు, ఫోటోలు ఎంతమంది దగ్గర ఉన్నాయో అవి బయటకొచ్చేస్తాయి. అందులో ఉన్నది స్వప్నిక కాకపోయినా తన పెళ్ళాం రూపంలో ఉన్న డాలీతో వాడు రొమాన్స్ చేయడం గుర్తొచ్చి తట్టుకోలేకపోతాడు విజయ్. అది ఇంకెంతమందితో తిరుగుతుందో ఏంటో, కానీ అక్కడ ఉన్నది స్వప్నిక రూపమే కదా. అలా ఆలోచిస్తూ వాల్ క్లాక్ వైపు చూస్తాడు విజయ్. అర్ధరాత్రి దాటి 2 గంటలవుతుందనుకుని స్వప్నిక వైపు తల తిప్పుతాడు విజయ్. దీర్ఘాలోచనలో మునిగి ఉన్న విజయ్ని అలాగే భయంగా చూస్తూ కనిపిస్తుంది స్వప్నిక. ఇంతకుముందు తన అరుపులకు ఆమె ఎంత భయపడ్డదో అలాగే నిలబడి బిక్కుబిక్కుమంటూ కనిపిస్తుంది. పాపం, తనతో ఆమె జీవితం ముడిపడినందుకు ఎన్ని ఇబ్బందులు పడుతుందోనని జాలి అనిపించి ఆమె చేయిని పట్టి గట్టిగా దగ్గరికి లాక్కుంటాడు విజయ్. అంతే, అతన్ని బిగియార కౌగిలించుకుని బోరున ఏడుస్తుంది స్వప్నిక. నా తలరాత ఇంతేనా విజయ్? ఎందుకు నన్ను ఇలా వెంటాడుతున్నాడు? నేను నీకు దక్కకూడదని వాడు రాక్షసులా మారిపోతున్నాడు. ఆ ఫోటోలు బయటికి వస్తే నీ పరువు ఏమవుతుంది? మన ఫ్యామిలీ గౌరవం ఏమవుతుంది? నేను చచ్చిపోతాను విజయ్, నన్ను చంపేయ్ ప్లీజ్ అని వెక్కుతూ ఏడుస్తుంది స్వప్నిక. ఐఎమ్ సారీ స్వప్ని, నిన్ను నా లైఫ్లోకి తీసుకొచ్చి తప్పు చేశానేమో నేను అని బాధగా అంటాడు విజయ్. లేదు విజయ్, లేదు. నాకంటూ ఒక తోడు లేరని బాధపడుతున్న టైంలో నా లైఫ్లోకి నువ్వనే వాడివి వచ్చావు కాబట్టే నాకు నీ ప్రేమ దక్కింది. ఇక ప్రాబ్లమ్స్ అంటావా, అవి బై బర్త్ నాకున్నాయి. అవి సాల్వ్ కావడానికే మనం కలిసామేమో అని ఏడుస్తూ అంటుంది స్వప్నిక. విజయ్ మెల్లిగా ఏడుస్తున్న ఆమెను గట్టిగా హత్తుకుని స్వప్నిక కన్నీళ్లను తన చేతులతో తుడుస్తూ తనలో ఉప్పెనల్లే పొంగుతున్న ఆవేశాన్ని ఆపుకుని దృఢంగా అంటాడు. స్వప్ని, నా వైపు చూడు. ఆ వీడియోలో ఉన్నది నువ్వు కాదని, అది డాలీ అని నాకు తెలుసు. నా భార్య మీద
నాకు నమ్మకం ఉంది. వాడు 24 గంటల టైం ఇచ్చాడు కదా, ఈ 24 గంటల్లో వాడి శవం కూడా దొరకకుండా చేస్తాను. ఈ విజే వీరాజ్ రవిచంద్ర ఆడుకునే వేట ఇప్పుడే మొదలైంది. ఏడవకు, నువ్వు నా ప్రాణం, నిన్ను ఏ శక్తి నా నుండి దూరం చేయలేదు అని అంటున్న విజయ్ కళ్ళల్లో ఇప్పుడు కన్నీరు ఆవిరైపోయి భయంకరమైన ప్రతీకార జ్వాల రగులుతుంది. సరే, నీకెందుకు ఇవన్నీ, నేనున్నాను కదా, రేపు సాయంత్రం పార్టీ అయిపోయే వరకు ఏదో సొల్యూషన్ దొరుకుతుంది అని కళ్ళు తుడిచి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని ఆమెను మెల్లిగా పడుకోబెట్టి పక్కనే చేరుతాడు విజయ్. వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు అతను, అవును, నీకు ఈ ఆదిత్య ఎలా తెలుసు? వాడంటే ఎందుకంత భయపడుతున్నావు చెప్పు అని ఆమెని దగ్గరికి లాక్కుని అడుగుతాడు విజయ్. స్వప్నిక అతనికి ఆదిత్య గురించి చెబుతూ, వాడు ఒక బడా బిజినెస్ మ్యాన్ కొడుకుగా కాలేజీ డాన్గా పేరు తెచ్చుకున్నాడు అని గతంలోకి జారుకుంటుంది స్వప్నిక. స్వప్నిక తన గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉంది. అందం తెలివితేటలు రెండు ఉన్న స్వప్నిక అంటే కాలేజీలో అందరికీ గౌరవం. ఒకరోజు ప్రాక్టికల్స్ ముగించుకుని లైబ్రరీ నుండి బయటకు వస్తుండగా కాలేజీ వెనుక ఉన్న నిర్మానుష్యమైన దారిలో ఆదిత్య తన గ్యాంగ్తో కలిసి ఆమెను అడ్డగించాడు. తలెత్తిన స్వప్నికకు తన దారికి బైక్ అడ్డంగా ఆపి సిగరెట్ పొగ వదులుతూ ఆమెకు కనిపించాడు ఆదిత్య. ఏంటి స్వప్నిక, ఇంత బిజీగా వెళ్ళిపోతున్నావు? నీకోసం ఇక్కడ నీ కాబోయే మొగుడు వెయిట్ చేస్తున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్తే ఎలా అని కళ్ళెగరేస్తూ అన్నాడు ఆదిత్య. వాడెంత విధవో ఆ కాలేజీలో అందరికీ తెలుసు. ఒక 6 నెలల నుండి కాబోయే మొగుడు అంటూ స్వప్నిక వెంట పడుతూ సతాయిస్తుంటాడు. అలా అనగానే సీరియస్గా ఆదిత్య వైపు చూసింది స్వప్నిక. చూడు ఆదిత్య, దారి వదులు, మా నాన్న వెయిట్ చేస్తుంటారు, నీ పిచ్చి మాటలు వినే ఓపిక నాకు లేదు అని పక్క నుంచి ముందుకు వెళ్ళింది. వాడు ఒక్కసారిగా బైక్ దిగి ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె జడ పట్టుకుని తన వైపు బలంగా లాగి ఆమె ముఖానికి తన ముఖాన్ని చాలా దగ్గరగా తెస్తాడు. ఆదిత్య కళ్ళలో ఒక విధమైన పైశాచికత్వం కనిపిస్తుంది స్వప్నిక కళ్ళకు. ఆదిత్య చాలా లో వాయిస్లో బెదిరిస్తూ, పిచ్చి మాటల, నీకు తెలుసో లేదో, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నువ్వు ఎప్పుడో నా ఆస్తిలా మారిపోయావు. ఈ కాలేజీలో ఏ గాడిదైనా నీ వైపు చూస్తే వాడి కళ్ళు పీకేస్తాను. నువ్వు చదువుకోవాలన్నా నడవాలన్నా నా పర్మిషన్ ఉండాలి. ఈ రోజే చెప్తున్నా, నువ్వు నా దానివి. ఇది నా సొంతం అనుకున్నా వస్తువును వేరేవాడు తాకాలని చూస్తే దాన్ని ముక్కలు ముక్కలు చేసి పారేస్తాను, జాగ్రత్త అంటూ ఆమె చేతిలోని బుక్స్ లాక్కుని కింద పడేసి తన షూస్తో తొక్కుతూ వెళ్ళిపోతాడు. ఆ రోజే స్వప్నికకు అర్థమైంది, వాడు తనని ప్రేమించడం లేదు, ఒక వేటగాడు వేటను వెంటాడినట్టు వెంటాడుతున్నాడని. అప్పటి నుండి మొదలైన ఆ భయం ఇంకా ఆమెను వదలలేదు. స్వప్నిక ఆ గతాన్ని తలుచుకుని వణికిపోతుంటే విజయ్ ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె కళ్ళు మూసుకొని ఆ పాత గాయాల నుండి తప్పించుకోవాలని చూస్తుంది. వాడు అప్పుడే అలా ఉండేవాడు విజయ్, ఇప్పుడు ఇంకా భయంకరంగా మారిపోయాడు. ఆ రోజు వాడు నా బుక్స్ తొక్కినప్పుడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ని తొక్కినట్టు అనిపించింది. ఇప్పుడు నా జీవితాన్ని తొక్కాలని చూస్తున్నాడు వాడు అని అంటుంది. విజయ్ కళ్ళు ఇప్పుడు రక్తం పేరుకుని కోపంతో ఎర్రగా మారిపోతాయి. తన భార్యను ఇన్నేళ్లుగా ఒకడు మానసికంగా ఇంతలా హింసించాడని తెలిసి వాడిని ఇప్పుడే వెళ్ళి ముక్కలు చేయాలన్నంత కోపం వస్తుంది. గతం తన కోరలను చాచి స్వప్నికను మింగేయాలని చూస్తుంది. ఆదిత్య నీడ ఆమె జీవితంపై ఎంత భయంకరంగా పడిందో గుర్తు చేసే మరో భయంకరమైన ఇన్సిడెంట్ ఆమెకు గుర్తొచ్చి చిగురుటాకులా వణికిపోతూ విజయ్కు మళ్ళీ చెప్పడం మొదలు పెడుతుంది. ఆ ఇన్సిడెంట్ ఆమెని మెంటల్లీ మరింత కుంగదీసింది. కాలేజ్ రోజుల్లో ఆదిత్య వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవడంతో వాటిని భరించలేక స్వప్నిక ఒకసారి ధైర్యం చేసి వాడి తండ్రి భూపతి రాయుడికే కంప్లైంట్ చేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ అదే ఆమె చేసిన పెద్ద పొరపాటు. ఒకరోజు వర్షం కురుస్తున్న సాయంత్రం స్వప్నిక భూపతి రాయుడి గెస్ట్ హౌస్కి వెళ్ళింది. అక్కడ భూపతి లేడు, కానీ ఆదిత్య మందు గ్లాస్తో ఒంటరిగా కనిపించాడు. ఆమెను చూడగానే వాడి కళ్ళల్లో ఒక
రాక్షసానందం వెలిగింది. ఏంటి డార్లింగ్, మా నాన్నకి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? ఆయన ఏం చేస్తాడు చెప్పు? కావాలంటే ఈ ఆస్తిని నీ పేరున రాస్తాడు, కానీ ఆ ఆస్తి కంటే విలువైనది నా దగ్గర ఒకటుంది అని అంటాడు నవ్వుతూ. వాడు ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని పక్కనే ఉన్న ఒక సీక్రెట్ రూంలోకి లాక్కెళ్ళాడు. అక్కడ గోడల నిండా స్వప్నిక ఫోటోలు ఉన్నాయి. ఆమెకు తెలియకుండా తీసినవి అవి. తను నిద్రపోతున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, చివరికి తను డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు కూడా తీసిన ఫోటోలు అక్కడే గోడలకి అంటించి ఉన్నాయి. చూడు స్వప్నిక, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా కన్ను నీ మీదే ఉంటుంది. నువ్వు మా నాన్నకి చెప్తే మరుసటి క్షణం ఈ ఫోటోలు ఇంటర్నెట్లో ఉంటాయి. నీ ఆత్మగౌరవం ముక్కలైపోతుంది. అదే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ముక్కలైపోతుంది. మీ నాన్న అమరేందర్ ఆ అవమానం భరించలేక చచ్చిపోతాడు. నీకు మీ నాన్న ప్రాణం కావాలా, లేక నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలా అని ఒక రాక్షసుడిలా నవ్వుతూ, అది చాలదన్నట్టు వాడు ఆమె అరచేతిని ఒక సిగరెట్ ముక్కతో కాల్చాడు. దాంతో కెవ్వుమని అరుస్తూ స్వప్నిక గిలగిల కొట్టుకుంది. అప్పుడు వాడు నవ్వుతూ ఆ అరచేతిని క్రూరంగా చూస్తూ, ఈ మచ్చ నీకు గుర్తుండాలి, నువ్వు ఎప్పటికీ నా బానిసవని ఈ మచ్చ నీకు గుర్తుండాలి అని గర్జించాడు. ఆ నొప్పి, ఆ అవమానం తట్టుకోలేక స్వప్నిక పక్కనే ఉన్న ఫ్లవర్ వేజ్ని వాడి నెత్తిన కొట్టి ఆ రాత్రి పిచ్చిదానిలా రోడ్డు మీద పరిగెత్తింది. ఆ గాయం తాలూకు మచ్చ ఇప్పటికీ ఆమె అరచేతి మధ్యలో ఉంది. అది చూసినప్పుడల్లా ఆమెకు ఆ నరకం గుర్తొస్తుంది. స్వప్నిక తన అరచేతిని చూసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. విజయ్ ఆమె చేయి పట్టుకుని చూస్తాడు. ఆ పాత మచ్చ ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోంది. చూడు విజయ్, ఈ మచ్చ ఉన్నంత వరకు వాడు నన్ను వెంటాడుతూనే ఉంటాడు. వాడు నా ఫోటోల గురించి మాట్లాడాడు. అవి ఇప్పటికీ వాడి దగ్గర ఉంటే నా పరిస్థితి ఏంటి? రేపు పార్టీలో వాడు వాటిని చూపిస్తే మా నాన్న తల ఎక్కడ పెట్టుకుంటాడు? మళ్ళీ అత్తయ్య నన్ను ఎలాగైనా నీ నుండి దూరం చేయాలని చూస్తుంది. ఆమెకి ఇదొక వెపన్లా తయారవుతుంది విజయ్. అది నేను భరించలేను అని మళ్ళీ ఏడుస్తుంది స్వప్నిక. వీచి కళ్ళు ఇంకా ఎర్రబడ్డాయి, దవడలు బిగుసుకుపోయాయి. తన భార్యను ఒకడు ఇంతలా బ్లాక్మెయిల్ చేశాడని తెలిసి వీచి లోపల ఒక అగ్నిపర్వతం బద్దలవుతుంది. నాన్నకి ఈ విషయాలేవి తెలియవు. వాణ్ణి తప్పించుకోవడానికి ఇక్కడ ఎడ్యుకేషన్ పూర్తవగానే ఎంబీఏ చేసిన నేను న్యూయార్క్లో ఉన్న నా ఫ్రెండ్ వాసవి దగ్గరికి వెళ్ళాను. అది నా నాలెడ్జ్ గురించి చెప్పి దాని హస్బెండ్ ఆఫీస్లో నాకు జాబ్ ఇప్పించింది అంటూ మళ్ళీ గతంలోకి జారుకుంటుంది స్వప్నిక. ఆ రోజు విపరీతమైన మంచు కురుస్తుంది. ఆఫీస్లో పని ముగించుకుని తన కారులో స్వప్నిక ఒంటరిగా వెళ్తుంది. సడన్గా ఒక నల్లటి ఎస్యూవి వచ్చి ఆమె కారును బలంగా ఢీకొట్టింది. స్వప్నిక కారు పక్కనే ఉన్న స్తంభానికి తగిలి ఆగిపోయింది. నుదుటి మీద రక్తం కారుతున్నా పట్టించుకోకుండా వణుకుతున్న చేతులతో డోర్ తీసి బయటకు వచ్చింది స్వప్నిక. అప్పుడే ఆదిత్య తన కారు దిగి చేతిలో గన్ పట్టుకుని రాక్షసుడిలా నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి పారిపోతావే ఈ మంచులో? ఈ రాత్రి నీ ప్రాణం తీసినా అడిగేవాడు లేడు. ఇప్పుడే ఇదే క్షణం నాతో వచ్చి చర్చిలో పెళ్లి చేసుకుంటావా, లేక ఈ గన్ బుల్లెట్ నీ గుండెల్లోకి దింపమంటావా అని అడుగుతాడు వాడు క్రూరంగా. స్వప్నిక భయంతో వణికిపోతూ, ప్లీజ్ ఆదిత్య, నన్ను వదిలే అని ప్రాధేయపడింది. కానీ వాడు ఆమె జుట్టు పట్టుకొని లాగి కారు విండో గ్లాస్కి ఆమె తలని బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి ఆమె స్పృహ తప్పి పడిపోతుంటే వాడు ఆమె చెవిలో, నువ్వు నాకు దక్కకపోతే ఈ లోకంలో ఎవరికీ దక్కవు అని గర్జించాడు. ఆ రాత్రి చావు అంచుల దాకా వెళ్ళిన స్వప్నిక ఎవరికీ చెప్పకుండా అదే రోజు ఇండియాకు పారిపోయింది. న్యూయార్క్లో ఆదిత్య చేసిన ఆ దాడి తర్వాత స్వప్నికకు అక్కడ ఒక్క క్షణం ఉండాలన్న ప్రాణ సంకటంగా అనిపించింది. వాడు చర్చికి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూసిన ఆ రాత్రి ఆమె ఎలా తప్పించుకుని ఇండియాకు చేరిందో ఆ భయంకరమైన క్షణాలు ఆమె కళ్ళ ముందు కదలాడాయి. ఆదిత్య గన్ చూపించి బెదిరించి కారు గ్లాస్కి ఆమె తలని బాది స్పృహ కోల్పోయేలా చేసినప్పుడు అదృశ్యవశాత్తు ఆ దారిలో ఒక పోలీస్ పెట్రోలింగ్ కార్
సైరన్ వినిపించింది. సైరన్ శబ్దం వినగానే ఆదిత్య కంగారు పడ్డాడు. ఇప్పుడు వదిలేస్తున్నా, మళ్ళీ వస్తా, రేపే మన పెళ్ళి, తప్పించుకొని పారిపోయావో నీ తండ్రి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని ఆమెను అక్కడే వదిలిపెట్టి తన కారులో ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. కాసేపటికి తేరుకున్న స్వప్నిక రక్తం ఓడుతున్న నుదుటితోనే వణుకుతున్న చేతులతో తన కారు స్టార్ట్ చేసింది. తన అపార్ట్మెంట్కు వెళ్తే వాడు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తాడని ఆమెకు తెలుసు. అందుకే ఆమె తెలివిగా ఈ ప్లాన్ వేసింది. తన అపార్ట్మెంట్కు వెళ్లకుండా నేరుగా జేఎఫ్కే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు కారు పోనిచ్చింది. దారిలోనే తన ఫ్రెండ్ వాసవికి ఫోన్ చేసి, వాసు, నా పాస్పోర్ట్ ఇంకా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్, ఒక డ్రెస్ ఇంకా అని కావలసిన వస్తువులు చెప్పి వాటిని ఓ బ్యాగులో సర్ది దాన్ని ఎయిర్పోర్ట్ పార్కింగ్లో ఇచ్చేయవే అని అంది స్వప్నిక. ఏంటి ఆ తొందర? బయట వెదర్ కూడా బాలేదు. ఇప్పట్లో ఇండియా వెళ్ళనని నిన్నే కదా నాకు చెప్పావు. మళ్ళీ ఆఫీస్లో కొన్ని ఫార్మాలిటీస్, ప్రోటోకాల్స్ ఉంటాయి అని అంటున్న వాసవి మాటలకు అడ్డుపడుతూ, వాసు ప్లీజ్ నన్నేం అడక్కు, నాకు చెప్పడానికి టైం లేదు. నేను నీ దగ్గరికి వస్తే నాకే కాదు నీ ఫ్యామిలీకి కూడా ప్రాబ్లం వస్తుంది. అందుకే కొంచెం అవేవో నీ హస్బెండ్ ద్వారా చేయించు, మళ్ళీ నేను నీకు కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ కట్ చేసిన స్వప్నిక ఎయిర్పోర్ట్కు వెళ్లే దారిలోనే తన ఫోన్ నుండి ఇండియాకు అందుబాటులో ఉన్న మొదటి ఫ్లైట్ ఖతార్ ఎయిర్వేస్ టికెట్ బుక్ చేసుకుంది. తను వెళ్లేసరికి పార్కింగ్లో అందించిన బ్యాగ్ తీసుకుని ఎయిర్పోర్ట్ వాష్రూంలో దూరిన స్వప్నిక కొన్నేళ్లుగా తను వాడే సిమ్ ఫోన్ సిగ్నల్ ద్వారా ట్రాక్ చేస్తాడని భయపడి తన అమెరికన్ సిమ్ కార్డును తీసి విరిచేసి డస్ట్బిన్లో విసిరేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. తర్వాత తన రక్తాన్ని తుడుచుకుని తలకు ఒక స్కార్ఫ్ కట్టుకుని పెద్ద సన్ గ్లాసెస్ పెట్టుకుని ఎవరు గుర్తుపట్టకుండా మారు వేషంలో సెక్యూరిటీ చెక్ దాటింది స్వప్నిక. అదంతా చెప్తూ భారంగా ఊపిరి తీసుకున్న స్వప్నికకు మంచినీళ్లు అందిస్తాడు విజయ్. అలా దాదాపు 16 గంటల ప్రయాణం తర్వాత నేను ఇండియాలో ల్యాండ్ అయ్యాను. ఇండియాకు వచ్చాక కూడా తను అక్కడే ఉంటే వాడు కనిపెడతాడని భయపడి ఒక 3 నెలలు హైదరాబాదులో హరిప్రసాద్ తాతగారి దగ్గర అజ్ఞాతంలో ఉన్నాను. అప్పుడే ముంబైకి ఇంటర్వ్యూ కోసం నేను రావడం, ఆ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. హైదరాబాదులో నేను నా కెరీర్ని మళ్ళీ బిల్డప్ చేసుకుంటున్న టైంలో వాడికి నా ఆచూకీ ఎలా తెలిసిందో ఏంటో ఇక్కడికి వచ్చాడు వాడు. స్వప్నిక అప్పుడప్పుడే సీఈఓగా బాధ్యతలు తీసుకుంది. తన వర్క్ మీద ఫోకస్ చేస్తుంది. ఒకరోజు మధ్యాహ్నం ఆమె సెక్రటరీ వచ్చి, మేడం ఎవరో బిఆర్ కంపెనీ సీఈఓ మీ అపాయింట్మెంట్ కోసం అడుగుతున్నారు, చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు అని చెప్పింది. ఆ పేరు వినగానే స్వప్నిక గుండె ఆగిపోయినంత పనైంది. వద్దని చెప్పేలోపే తలుపులు బలంగా నెట్టుకుని ఆదిత్య లోపలికి వచ్చాడు. గ్లాస్ డోర్స్ వెనుక ఉండే ఆ ప్రశాంతమైన ఆఫీస్ వాడు అడుగు పెట్టగానే ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఆదిత్య వెనక్కి తిరిగి డోర్ లాక్ చేశాడు. వికటంగా నవ్వుతూ ఆమె టేబుల్ మీద కూర్చుని, ఏంటి ఏంటి డార్లింగ్ అంతగా భయపడిపోతున్నావు? న్యూయార్క్ నుండి చెప్పా పెట్టకుండా వచ్చేస్తే ఈ ఆదిత్య నిన్ను కనిపెట్టలేడు అనుకున్నావా? అయినా ఈ సీఈఓ కుర్చీలో కూర్చుంటే నువ్వు ఇంకా అందంగా కనిపిస్తున్నావు. నీ హోదా పెరిగే కొద్దీ నీ మీద నాకు పిచ్చి పెరుగుతుంది అని అంటాడు ఆదిత్య. ఆదిత్య ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇది నా ఆఫీస్, సెక్యూరిటీని పిలుస్తాను అని వణుకుతున్న గొంతుతో అంది స్వప్నిక. ఆదిత్య ఆమె టేబుల్ మీద ఉన్న పెన్ స్టాండ్ను విసిరికొట్టి, సెక్యూరిటీనా? ఈ ఆదిత్యని అడ్డుకునే మునగాడు ఇంకా పుట్టలేదు. చూడు స్వప్నిక, ఇప్పుడు నువ్వు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నావు కదా. ఈ ఆస్తులు, ఈ హోదా చూసుకుని మురిసిపోతున్నావు. కానీ గుర్తుపెట్టుకో, సరిగ్గా 6 నెలలు. ఈ 6 నెలల్లో నీ అంతట నువ్వే చచ్చినట్టు నా దారికొస్తావు. నా కాళ్ళ దగ్గర పడి నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతావు. అలా జరగలేదా నీ చితి మీద నువ్వు కూర్చుంటావు. ఇది బెదిరింపు కాదు, నా వార్నింగ్ అంటూ ఆమె బుగ్గను గట్టిగా గిల్లి కళ్ళల్లోకి క్రూరంగా చూస్తూ వెళ్ళిపోయాడు ఆదిత్య. ఆ 6 నెలల గడువు ముగిసేలోపే ఆమెకు విజయ్ పరిచయం అవ్వడం, పరిస్థితులు మారడం జరిగాయి.
స్వప్నిక ఈ విషయాలన్నీ చెబుతుంటే వీజీకి ఒక్క విషయం స్పష్టంగా అర్థమైంది. వీజీ చాలా లోతుగా తీక్షణంగా ఆలోచిస్తూ స్వప్ని వాడు 6 నెలల గడువు ఇచ్చాడంటే ఆ లోపు ఏదో పెద్ద కుట్ర పన్నాడని అర్థం. ఆ కుట్రలో వాడి తండ్రి భూపతిరాయుడు, పరశురాం అందరూ కలిసి ఉన్నారు. వాడు నిన్ను దక్కించుకోవడం కంటే మన ఫ్యామిలీస్ని దెబ్బ కొట్టడం మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నాడు. అందుకే ఇటు నాన్నని అటు అమరేంద్ర మామయ్యని టార్గెట్ చేశాడు. నాతో బిజినెస్లో పోటీ పడుతూ ఇటు నిన్ను లొంగ తీసుకోవాలని చూశాడు. ఇదంతా చూస్తుంటే ఆ భూపతిరాయుడు ఫ్యామిలీ మన 2 ఫ్యామిలీస్ మీద ఏదో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని ఉండాలి. ఇందులో శత్రువు మిత్రుడైనట్టు ఆ డేనియల్ గాడు కూడా కలిసి ఉంటాడు అని చెబుతున్న వీజేకి ఇప్పుడు ఆ మిస్సింగ్ లింక్ దొరికింది. భూపతిరాయుడికి తన తండ్రికి మధ్య ఉన్న ఆ పాత శత్రుత్వం తెలిస్తే తప్ప ఆదిత్య నెక్స్ట్ మూమెంట్ ఏంటో కనిపెట్టలేడు తను అని ఆలోచించిన వీజే, స్వప్ని నువ్వు పడుకో, నేను ఇప్పుడే నాన్నతో తాతయ్యతో మాట్లాడాలి. ఆ భూపతిరాయుడి అసలు చరిత్ర ఏంటో, వాడికి మన ఫ్యామిలీకి ఉన్న గొడవ ఏంటో తేలాలి. రేపు పార్టీలో వాడు నిన్ను తాకడం కాదు కదా, కన్నెత్తి చూసేలోపే వాడి తండ్రి చేసిన పాపాలకి వీడు శిక్ష అనుభవించాలి అని కోపంగా ఊగిపోతూ అంటాడు విజయ్. ఇంతకీ భూపతిరాయుడికి రమేష్ రవిచంద్ర ఇంకా అమరేంద్ర చతుర్వేదికి మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి? ఆదిత్య ఇటు విజయ్ని అటు స్వప్నికని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే కామెంట్ పెట్టి ఒక హైప్ ఇవ్వండి. నిన్నే ప్రేమిస్తా తర్వాతి పార్ట్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త పార్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.